నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. రోజా కోసం జగన్ పారిపోయిన అసంతృప్తులు, అసలు ఏంటి ఈ కథ కమ్యూనిషాలు. సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ ఫిమేల్లో అంటే రోజా గారి పేరు మనకి బాగా వినిపిస్తుంది. సో అలాంటి రోజా గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అసంతృప్తులందరినీ పక్కన పెట్టేసి రోజా గారికి టికెట్ ఖరారు చేశారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా వాస్తవం సిరి గారు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి వచ్చింది. కొంతమంది వాళ్ళ పనితీరు పట్ల, ఎమ్మెల్యేల పనితీరు పట్ల సొంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, బాగా డబ్బులు సంపాదించారు. ఈ విషయంలో కూడా ఉంది అదే ఆరోపణ. బాగా డబ్బులు సంపాదించారు, గనుల ఓనర్ల దగ్గర, ఇసుక క్వారీల నుంచి ఎక్కడ వీలైతే అక్కడ డబ్బులు బాగా ఇచ్చేసుకున్నారు. వీళ్ళకి జనం వ్యతిరేకత అయ్యారు. వీళ్ళకి సీట్లు ఇస్తే మన పార్టీ గెలవటం కష్టం, మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయటం కూడా కష్టం. ఎందుకంటే రేపు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు, మీ ఎమ్మెల్యే ఇంత అవినీతి చేసింది, ఇంత అసలు ఏ పని చేయలేదు, ఇక్కడ ఎలా ఓటేయమంటారు అంటారు. కాబట్టి మీరు అభ్యర్థిని మారిస్తే మంచిది అని గత కొంతకాలంగా నగరీ నియోజకవర్గం నుంచి అసంతృప్తివాదులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి సలహాదారుల దగ్గరికి కూడా వెళ్ళి పదే పదే ఫిర్యాదులు చేస్తాం అనేది మనం ప్రెస్లో చూస్తానున్నాం, వార్తల్లో. అయితే దీని అంతటికీ కారణం ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పొంగనూరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన జిల్లాకి పెద్ద నాయకుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి కూడా చాలా సీనియర్, చాలా ధనవంతుడు, చాలా గనులు ఉన్నాయి ఆయనకి, సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టులు, చాలా రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి ఆయనకి. తర్వాత విద్యుత్ కేంద్రాలు అలాంటివి ఏవో ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపారాలు. ఇవాళ దాదాపు ఆయన ఒక 1000 కోట్లు ఇంకా పైనే ఉండొచ్చు అంటున్నారు ఆయన ఆస్తిపాస్తు. వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ కార్యకర్తలే అంటున్నారు, ఒకప్పుడు మోటార్ సైకిల్కి కూడా దిక్కులేని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ 1000 కోట్లకి ఎట్లా పడగలెత్తాడు అని. అంటే ఎత్తాడు. అంతకుముందు కూడా కొంతకాలం కాంగ్రెస్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన మీద అటవీ భూములు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటి మీద ఏ ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టింది లేదు, ప్రూవ్ చేసింది లేదు. ఆ రకంగా ఆయన సంపాదించుకున్నాడు. సరే, ఆయన శక్తి మేరకే ఆయన పెరిగాడు. రోజా గారికి కూడా ఆయన మీదే అనుమానం. నా నియోజకవర్గంలో అసంతృప్తిని పెంచి పోషిస్తున్నది రామచంద్రారెడ్డి అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందుకంటే ఆయన చాలా పెద్ద నాయకుడు కాబట్టి ఇప్పుడు రోజా లాంటి పాపులర్ లీడర్ అక్కడ ఆ జిల్లాలో ఉండటం కూడా ఆయనకి ఇష్టం లేదేమో. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం విభేదాలు ఉన్నాయో మనకు తెలియదు. లేకపోతే ఏదైనా వ్యాపార పరంగా, లేకపోతే వసూళ్ళ పరంగా ఉంటే కూడా ఉండొచ్చు. అయితే విశేషం ఏంటంటే చాలామందిని ఒక నగరీ నియోజకవర్గంలో వివిధ పదవుల్లో ఉన్న ఎక్స్-జెడ్పీటీసీఎల్ని, ఎంపీటీసీఎల్ని, ప్రస్తుత ఎంపీపీలని, ఎంపీటీసీఎల్ని, తర్వాత ఏదైనా దేవస్థానం అధ్యక్షుల్ని, వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళని పిలిపించారు, ముఖ్యుల్ని పిలిపించి పొద్దున్నే వచ్చి అక్కడ కలవమన్నారు అమరావతికి. వాళ్ళు ఏదో పని మీద అనుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారిని కలవాలో లేకపోతే ఎవరన్నా సలహాదారుని కలవాలో తెలీదు. ఇప్పుడు కాదు, మళ్ళీ మధ్యాహ్నం రండి అంటే వాళ్ళు గెస్ట్ హౌస్లకి వెళ్ళిపోయారు. వీళ్ళకి గెస్ట్ హౌస్లు అన్నీ అరేంజ్ చేస్తారు, పార్టీ పనుల మీద పిలిచారు కాబట్టి. పిలిస్తే వాళ్ళు మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత మన ఎందుకు పిలిచారు అనేది వాళ్ళు చర్చించుకున్నారు. నగరిలో రోజాకి సీట్ ఇచ్చారు కాబట్టి ఆమెకి మద్దతు ఇవ్వండి అని చెప్పడానికి పిలిపించుంటారు మనం అని అనుకుని ఇక మధ్యాహ్నం రాక వాళ్ళు వెయిట్ చేయకుండా వాళ్ళు ఇక మళ్ళీ నగరి వెనక్కి వెళ్ళిపోయారు. వేస్ట్, ఇది కలిసామనుకోండి కమిట్ అవ్వాలి, డైరెక్ట్గా అడుగుతారు, మీరు అందరూ పని చేయాలి, మేము కూడా ఈ రిపోర్ట్లు తెప్పించుకుంటాము, మీరు వెళ్ళంగానే ప్రచారాల్లో పాల్గొవాలి, టార్గెట్లు పెడతారు, మీ మండలాల చోట తిరగండి. ఒక్కొక్కళ్ళు ఎవరైతే ఏ మండలాల్లో ఉన్నారో ఆ మండలాల బాధ్యతలు అప్పచెప్తారు. ఆ మండలాల్లో మెజారిటీ రాకపోతే నేను మిమ్మల్ని బాధ్యులు చేస్తాం, ఇట్లా ఫిక్స్ చేస్తారన్న భయంతో వాళ్ళు ఏం చేశారంటే గెస్ట్ హౌస్లోంచి మెల్లిగా జారుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి కానీ, సలహాదారుల ఇళ్ళకి కానీ వెళ్ళా. అది అర్థమైపోయింది వీళ్ళకి కూడా. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కలవలేకపోయేటప్పటికి ఎంక్వైరీ చేస్తారుగా, ఏరి వాళ్ళు నగరి నుంచి వచ్చిన వాళ్ళందరూ పిలవండి అంటే లేరు. ఫోన్లు చేస్తే కూడా వాళ్ళు మేము ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోతున్నాం అని చెప్తారు కదా. అప్పుడు ఆమెకి ఏం చేసిందంటే, ఇప్పుడు దాకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు వ్యతిరేకం అని చెప్తుంది కదా, ఆమె వాళ్ళ తమ్ముడు కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటికి వెళ్ళి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా కలిశారు. ఎందుకు ఇక ఎన్నికల ముందు తగాదాలు ఇవన్నీ వద్దు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాము, భవిష్యత్తులో కూడా మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు కెలుక్కోవద్దు అని ఏదో ఒక రాజీ చేసుకోవడానికి తెచ్చుకోవడానికి వెళ్ళారు. అంటే ఇప్పుడు వీళ్ళ పని మీద వీళ్ళుంటే అసంతృప్తివాదులు, ఆమె కూడా తనకి వ్యతిరేక వర్గమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని కూడా కలుపుకుని ఎన్నికల్లో ఎట్లయినా బయటపడి వీళ్ళ బెడదను తొలగించుకోవాలి. మీరు అసంతృప్తిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా నాకు సహకరించకపోయినా నేను గెలవగలిగాను ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు జీరో అయిపోతారు కదా. మనం ఎంతమంది వ్యతిరేకించినా ఇవ్వద్దన్నా సీట్ తెచ్చుకుంది. తర్వాత ప్రచారం కూడా తను చేసుకుని గెలిచింది, మనం వ్యతిరేకం చేసిన అనే ఒక ఫీల్ తెచ్చుకోవడానికి ఆమె పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి పెద్ద మనుషులందరినీ కలుస్తుంది. ఎందుకు బలం పెంచుకుని గెలుద్దామని ఒక ప్రయత్నం. అంటే ఇంతకుముందు అందరూ ఆమెను ఏమన్నారంటే ఎమ్మెల్యే ఆమె ఏమవుతుంది అన్నారు, ఎమ్మెల్యే అయి చూపెడింది, మంత్రి ఎవరు అసలు అయ్యే ఛాన్సెస్ లేవు, మంత్రి అయి చూపెడింది. మళ్ళీ ఈసారి కూడా టికెట్ అవసరం లేదంటారు, మరి ఈసారి టికెట్ తెచ్చుకుంది, మరి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే తన గ్రాఫ్ చూస్తే అట్లా ఉంది కదా. ఇప్పుడు ఆమె ప్రయత్నాలు అయితే గెలవటానికి చేస్తున్నది, ఏ ప్రయత్నాన్ని వదిలిపెట్టట్లా ఆమె. ఒకవేళ అసంతృప్తివాదులు కార్యకర్తల్లో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి పెద్ద నాయకుల్ని ఇంకా కొంతమందిని కూడగట్టుకుని ఎట్టగొట్ట ఎన్నికల్లో బయటపడితే తన శక్తి అర్థమవుతుంది. ఇక మళ్ళీ పై వచ్చే ఎలక్షన్ నాటికి ఎవడుండడో, అసలు ఈ పార్టీ ఏముంటుందో ఉండదో కూడా తెలియదు. ఇవన్నీ కూడా ఇప్పటికీ ఆమె అనేక పార్టీలు మారతా ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి తన ప్రయత్నం అయితే భగీరథ ప్రయత్నం చేస్తుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఎన్ని అసంతృప్తివాదులు ఎన్ని చెప్పినా జగన్ ఆల్మోస్ట్ ఎవరికి ఇవ్వదలుచుకున్నాడో వాళ్ళకైతే సీట్లు ఇచ్చేసాడు. ఫలితం ఏదన్నా కానీ దాన్ని కూడా ఫలితాన్ని కొంచెం విజయం సాధించాలనే దీని మీద వాళ్ళని పిలిచాడు అందరిని నియోజకవర్గంలో. వాళ్ళు కలవలేదు, వాళ్ళు వేరే మాట. కలవకపోయినా పార్టీ తరఫున రాయబారాలై నడిపి ప్రయత్నం చేస్తారు విజయానికి. అంటే ఇప్పుడు నగరిలో ఆమెకి చాలా వ్యతిరేకత ఉంది రోజా గారికి అని చెప్పేసి మనము చాలా చోట్ల న్యూస్లలో కూడా చూసాము. కొంతమంది నాయకులు ఆమెతో చేయగలపడానికి కూడా ఇష్టపడని టైంలో, ఇలాంటి టైంలో ఇంత వ్యతిరేకత ఉన్న టైంలో మరి ఎలా తను గెలిచే అవకాశం ఉంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీదే తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు ఇక అభ్యర్థుల మీద ఉంటే వ్యతిరేకత ఎంత అంటారు? ఇప్పుడు స్టేట్ వైడ్గా వ్యతిరేకత వచ్చేసింది ఆయన పరిపాలన మీద. ఇప్పుడు అందులో ఈమె పాత్ర ఏం లేదు ఆ విధాన నిర్ణయాల్లో. సరే ఈమె కొంత హై హ్యాండెడ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ మునిగే పడవలో ఇప్పుడు టైటానిక్ మునిగింది, అందులో ఉండే జనం మునిగారు. ఇది కూడా ఒక టైటానిక్ ఓడ లాంటిది పార్టీ. అది మునిగినప్పుడు వాటితో పాటు సభ్యులు కూడా మునుగుతారు. అంతే, మునిగే వాళ్ళు మునిగిపోతారు, వెళ్తారు అంటారా? అంతే. ఇదొక టైటానిక్, వైఎస్ఆర్ టైటానిక్. అంటే ఇక్కడ చూస్తుంటే సార్ చాలా మందికి చాలా చలనాలు చేసినప్పుడు మరి ఇక్కడ ఎందుకు రోజా గారికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? చాలా మందికి ఇప్పుడు గ్రాఫ్ బాగాలేదు అని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత మోయికి తప్పదు కదమ్మా. ఇప్పుడు ఇవ్వకుండానే ఉండాలి, ఇచ్చిన తర్వాత గెలిపించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కువ మంది సభ్యులు గెలిస్తేనే కదా ఆయన చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఇప్పుడు జగన్ ఇవ్వకుండా ఉంటే అది వేరే మాట, ఇచ్చాడు కాబట్టి గెలిపించుకునే బాధ్యత, గెలిచే బాధ్యత ఆమెకి ఎంత ఉందో రోజా గారికి, గెలిపించుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువ ఉంది. గెలవకపోతే రోజా ఎమ్మెల్యే అవ్వలేదు అంతే, దాని మూలన ఆమెకు నష్టం లేదు. ఇట్లా చాలా సార్లు ఎమ్మెల్యేస్ డిఫీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చీఫ్ మినిస్టర్ అవుతాడు? కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అందుకే ఈ రాజీ ప్రయత్నాలు చేస్తున్నాడు వాళ్ళని వీళ్ళని పిలిపించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రీ, మన వీక్షకులు కూడా.